హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, అంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలకి జెండ వేయడం అదంతా మొత్తం పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. క్యారేజ్ ఒకటి పెట్టాలన్నమాట. ఇక్కడ అన్నం అయితే వాడ్చాను కదా, ఇంక ఈ లోపల టీ అయితే పెట్టుకుని తాగుదామని చెప్పి ఇంకా టీ అయితే పెట్టాను. ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ లోపల అయితే మా వాడు క్యారేజ్ కోసం ఇంకేవో మాట్లాడతారు కదా, ఇంక మనం పని చేసుకునేటప్పుడు వెనకతలు అయితే వచ్చి ఇంకేదో చెప్తున్నాడు అనమాట. ఇక్కడైతే నేనైతే మర్చిపోయాను ఏంటి అనేసి. ఇంకా క్యారేజ్ కూడా పెట్టేసామంటే ఇంకా వాళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా తర్వాత చేసుకునే పనులు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, టీ అయితే పెట్టుకుని ఇక్కడ కూర్చుని తాగుదాం అనేసరికి అయితే ఈడైతే వచ్చాడనమాట. అంటే బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఏదైనా కానీ పెట్టడం వల్ల మనం అక్కడ కూర్చుని తిన్నా తాగినా మాత్రం ఇంకా చాలా పరుగునైతే వచ్చేస్తుంది. ఇంకా దానికి కూడా పెడతామన్న ఇదితోటి. ఇంతకు ముందంటే కుక్కలంటే నాకు చాలా చిరాకుగా అనిపించేది, కానీ అంతే కదండి, ఒక్కొక్కసారి అలా కనెక్ట్ అయిపోతాం కదా. ఇంకా అదైతే చాలా బాగా ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది దాని చేష్టలు అవన్నీ కూడా. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మార్నింగ్ లేచినప్పుడే పప్పు అయితే నానబెట్టేసాను, ఇంక ఈవినింగ్ టిఫిన్కి అని చెప్పి. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం కదా అని చెప్పి ఇంక దీన్ని అయితే రుబ్బిసుకుని పక్కన పెట్టేసుకున్నాం. అంటే ఇంక దీని పని ఉండదు కదా మళ్ళీ ఈవినింగ్ వరకు. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇదంతా కూడా తీసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుని రెడీ చేసుకుని ఇంక మొత్తం సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని అప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేశాను. చూస్తూ ఉండండి. ఇంకా పప్పు ఎప్పుడైతే నానబెట్టానో ఇంకా అప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసాను. అంటే దోశ బ్యాటర్ అయితే చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ ఇడ్లీ అయితే పెట్టేద్దాం అనేసి నోకైతే అప్పుడే నానబెట్టేసానండి. ఇంకా అది కూడా ఇంకా కడిగేసి ఇంకా గిన్నెలో అయితే ఇంకా రుబ్బు తీసుకుని ఇంకా ఒకటే గిన్నెలో అయితే కలిపేసుకున్నాను. ఇదండి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను అనమాట. చూడండి మా ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఇందులో అయితే ఏమీ ఉండవులేండి. అంటే మాకు ఏదైనా కానీ ఇంకా పాలు, పెరుగు, ఇంకా ఏమైనా నాన్ వెజ్ ఏమైనా తెచ్చుకుంటే అవి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే స్టోర్ చేసుకోవడానికి ఇంక వెజిటేబుల్స్కి ఇంక ఇవేనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ ఏమన్నా కానీ మాకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మాకు అన్నీ దొరకడం వల్ల ఫ్రిడ్జ్లో అయితే ఏమీ ఉండవు పెద్దగా. మా ఫ్రిడ్జ్ అయితే ఇంక ఇంతేనండి. ఏదైనా కావాలితే ఇంకా అప్పటికప్పుడు అయితే తెచ్చుకుని తినడం తప్ప కానీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకునే అంత అయితే ఏమీ ఉండదు. ఇంకా పిండ్లు, చింతపండు ఇవి ఏమన్నా ఎక్కువగా ఉంటే పెడతాం తప్ప కానీ ఇంకా ఏమీ ఉండవు అన్నమాట ఫ్రిడ్జ్లో అయితే. ఎక్కువగా వెజిటేబుల్స్, నాన్ వెజ్, పాలు, పెరుగు వీటికే ఫ్రిడ్జ్ అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఫ్రిడ్జ్ అయితే ఇంక అన్నీ తీసి టేబుల్ పైన అయితే పెట్టేసుకుని మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలి. ప్లగ్ అయితే తీయాలండి. ప్లగ్ తీయకుండా కానీ చేసుకున్నాం అంటే మాత్రం ఇంకా అంతే పని అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ప్లగ్ తీసి ఇంకా క్లీనింగ్ అన్నది అయితే మొదలు పెట్టుకోవాలి. ఇంకొకటిగా అయితే తీసి బయటన అయితే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు క్లీనింగ్ చేయడం కోసం అని చెప్పి కొంచెం మెస్సీగా అయితే ఉంచానమాట. అంటే చాలా రోజుల నుంచి కాదు, మాకు అక్కడ లైట్ ఉండడం వల్ల ఫ్రిడ్జ్ పైన ఒక బల్బ్ అయితే ఉందండి. ఇంక దానివల్ల పురుగులు అన్నవి అయితే ఇంక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే దాని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంక అందుకని చెప్పి కొంచెం మెస్సీగా అయితే కావాలనే ఉంచాను. కాకపోతే ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేస్తాను మీకు తెలియాలని చెప్పి. అంటే ముందు చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పి తెలియడం కోసం అయితే అలా అయితే ఉంచాను. చూడండి ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఇంకా సామాన్లన్నీ అయితే తీసుకుని పట్టుకెళ్ళి బయట అయితే పడిస్తాను.
ఇంకా చూసారు కదండి, ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఇంకా డీప్ క్లీన్ అంటేనే ఇలానే కదా చేసుకుంటాము. ఇంకా వెనక సైడ్ ఉన్న ఒక టబ్ లాగా ఉంటుంది కదండి, ఇంకా అందులో వాటర్ అయితే ఉంటే ఆ వాటర్ కూడా తీసి ఇంకా అది కూడా తోమేసి పెట్టేశాను అనమాట. అది తీసినప్పుడు బోల్ట్ అనేది ఎక్కడో పడిపోయిందండి. దాన్ని ఎతకడానికి ఒక గంట సేపు పట్టింది. మీరైతే కానీ ఓపెన్ చేస్తే వాటిని మాత్రం భద్రంగా ఉంచుకోండి. ఇంక ఇక్కడైతే బూజులు కరించుకుని మొత్తం అంతా వెనక సైడ్ ఉన్న బూజు అంతా కూడా దులిపేసి ఇంకా క్లీనింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇంక దగ్గర నుండి అయితే చూసారు కదా, అంటే అవన్నీ కూడా పురుగులు అనమాట. లైట్కి మాకు ముందే పొలాల్లో ఉండడం వల్ల పురుగులు అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి కదండి. ఇంక డోరు పిల్లలు అస్తమానం ఫ్రిడ్జ్ అయితే వేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా పురుగులు అనేవి అస్తమానం వెళ్ళిపోతున్నాయి. ఇంకెప్పటికప్పుడు తుడిచినా కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదండి. ఇంక ఇక్కడైతే క్లాత్ పట్టుకుని తుడిచేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం వాటర్ అది ఏమీ అవసరం లేదు, ఇంక దానిలోనే బోల్డంత వాటర్ వస్తుంది కాబట్టి. ఇదండి, క్లీనింగ్ చేయకముందు చూసారా ఎలా ఉందో, ఇది చేసిన తర్వాత అన్నమాట. ఇంక ఇక్కడైతే సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది కదా, ఇంక తుడిచేసి డోర్ అయితే ఓపెన్ చేసి వదిలేసాను అనమాట. అంటే గాలికి కొంచెం తడి అన్నది ఎక్కడైనా ఉన్నా కానీ ఆరుతుంది కదా అని చెప్పి అది తుడిచి పక్కన పెట్టేసుకుని ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్ లోపలవి, ఫ్రిడ్జ్ కింద స్టాండ్ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే బట్టల బ్రష్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఈజీగా అయిపోద్ది. ఇంక దాంతో అయితే తోముతున్నాను అనమాట. ఇంకా ఎక్కువగా డస్ట్ అదంతా ఉంచడం వల్ల అయితే చాలా అంటే చాలా టైం తీసుకుందండి క్లీనింగ్ చేయడానికి అయితే మాత్రం. ఇంకా ఇక్కడైతే వాటర్ అంతా పోయేంత వరకు అయితే కొంతసేపు ఎండలో అయితే ఉంచండి. మళ్ళీ ఒకసారి అయితే క్లాత్ పెట్టి తుడిచేసి అప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకెక్కడైతే ఫ్రిడ్జ్ ఇంకా అవన్నీ తీయడం వేయడం అయితే స్టార్టింగ్లో కొంచెం కొత్తగా అనిపించేది అనమాట. ఇంకా అలా అలవాటు అయిపోయాక చాలా ఈజీ అనిపించింది. ఇదండి, ఇంక ఫైనల్గా అయితే ఇలా ఇంకా ఫ్రిడ్జ్లోకి సంబంధించినవన్నీ అనమాట ఇవి. ఇంకా బొట్టలు అయితే ఇంకా వెజిటేబుల్స్ అవి వేసుకుని పెట్టుకుంటాం కదా, ఇంకా అవండి ఇంక మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయితే చేస్తాను. ఇంక తీసినవన్నీ కూడా ఎక్కడైతే ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. స్టార్టింగ్లో అయితే కొంచెం భయంగా కొంచెం టెన్షన్గా అయితే ఉండేదన్నమాట. మళ్ళీ తీయడం అయితే వచ్చేది, పెట్టడం అయితే వచ్చేది కదనమాట. ఇంకా అలాగా 2-3 సార్లు చేస్తే ఏదన్నా అలవాటు అవుతుంది కదండి, ఇంకా అలా అనమాట. ఇంకైతే ఇప్పుడైతే ఈజీగా తీసి ఇంకా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాను. ఇంక ఈ విధంగా అన్నీ కూడా సెట్ చేసేసుకుని
ఇదండి ఈ విధంగా ఉందనమాట. ఇంక వెజిటేబుల్స్ అన్నీ సర్దిన తర్వాత అయితే చూపిస్తాను. ఇదిగోండి మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను నీట్గా అయితే. అన్నీ కూడా కూరగాయలు అవన్నీ కూడా సర్దేసుకున్నాను. మా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా కూరగాయలు, ఇంకా నాన్ వెజ్, ఎగ్స్, పెరుగు, పాలు, ఇంకా ఇడ్లీ, దోశ బ్యాటర్స్ ఇంక ఇవేనండి. ఇంకా అయితే వీటికి మించి అయితే ఏమీ ఉండవు. ఇంకా ఫ్రూట్స్ అవి అయితే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాము. మాకు అన్నీ దొరుకుతాయి అన్నమాట మా ఊర్లో అయితే. ఇంక ఇదండి మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా నీట్గా అయితే ఆర్గనైజర్ చేసుకున్నాను. ఇదండి ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ మొత్తం లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగా సర్దుకున్నానో, నాకే చాలా బాగా నచ్చేసిందండి. ఇంకా ఈవినింగ్ అయితే అదే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా. ఇంక ఇక్కడైతే ఇడ్లీ, కొబ్బరి చట్నీ. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.